అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా అమ్మ ఇంట్లో టమాటా, కోడిగుడ్డు అండ్ ములక్కాయలు వేసి కూర చేయబోతున్నానండి. మా అమ్మ కోడిగుడ్లు బాయిల్ చేసింది. ఈ తొక్క మొత్తం తీసేస్తాను. మా ఆయన కూడా వచ్చారండి నిన్న సాయంత్రం. మా ఆయన వచ్చారు కదా, ఇంకా తీసుకెళ్ళిపోతారు, చిలువురికి వెళ్తాము. ఎప్పుడు తీసుకెళ్తారో, మళ్ళీ రేపు తీసుకెళ్తారో మరి తెలీదు. కోసేసిందండి మా అమ్మ పెద్ద పెద్ద ముక్కల్లా కోసిందండి టమాటాలు. మా అమ్మ అంతే, ఏ కూరగాయలన్నా అంతే పెద్ద పెద్దవి కోసిద్ది. నాకైతే ఇష్టం ఉండదు. నేనైతే చిన్న చిన్న ఇలా సన్నగా కోసుకుంటానండి. మా అమ్మ చూసారు కదా ఎంత లావుగా కోసేసిందో. ఇంకా కూర చేయని చెప్పింది మా అమ్మ, కోసేసి కొంచెం. ఇక్కడ మా అమ్మోళ్ళ ఇంటికి వస్తే కూడా ఇక్కడ నాకు పనేనండి. మా అమ్మ ఏం చెయ్యదు. మా పిల్లలకి కొద్దిగా స్నానాలు చేయించడం, అలా కొంచెం తినిపించడం అలా చేయదు మా అమ్మ. ఇంకా ఇక్కడికి వస్తే నాకు పనేనండి. కొద్దిగా పసుపు వేసానండి. ఇక్కడికి వస్తే అమ్మ వాళ్ళకి వచ్చినా కూడా నాకు రెస్ట్ ఉండదు. పిల్లలకి తినిపించడం, స్నానాలు చేయించడం, 2 పూట్ల ఎండాకాలం కదండి, తినిపించడము, స్నానాలు చేయటం 2 పూట్ల అసలు అదే సరిపోతుంది. పసుపు వేసాను కదండి, కలిపేస్తున్నాను. ఇది కాసేపు మగ్గనిద్దాము. మగ్గనిచ్చి నీళ్ళు వేసుకుందాము. మగ్గనిచ్చి ఉడుకుతుందండి. ఇది ఇలా కలుపుకోవాలి. నిన్నైతే పక్కన వాళ్ళు, అటుపక్క వాళ్ళు చిన్న చేపలు వచ్చాయంటండి, బాగున్నాయి. ఒక 50 రూపాయలకో 100 రూపాయలకో చాలా వచ్చినాయండి. మేము కూడా చెప్పాము, చూసాను. వాళ్ళు కడుగుతుంటే మా అమ్మ చూసింది. ఇది చూశారు కదా, ఇది అట్లకి వేసిందండి మా అమ్మ. దాంట్లో పచ్చనపప్పు, కొద్దిగా మెంతులు వేస్తే అట్లు అనేది చాలా రుచిగా ఉంటాయండి. కోడిగుడ్లు ఇలా వేసేసాను కదండి, నీళ్ళు వేసి ఇంకా ఉడికించుకోవాలి. అటుపక్క చిన్న చేపలు వచ్చినాయండి. మా అమ్మ చూసి వస్తే మాకు కూడా పిలవండి, తీసుకుంటామని చెప్పింది. రాలేదు నిన్న. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. నూనె పైకి రావాలండి. కొద్దిగా ఉంటే ములక్కాయలు కూడా వేసింది, 4-5 ఉంటే, ఎందుకు వేస్ట్ చేయడం అని. ఇలాగే చూసారు కదా, ఉడికిపోయింది. నిన్న చారు కూడా పెట్టేస్తున్నానండి, ఉడికించుకుంటాను. మా అమ్మ పెట్టమంది, మా అమ్మ తినిద్దంట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మరి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నాకైతే ఆకలేస్తుంది, తినేస్తాను ఇప్పుడు వేసుకొని. ఇప్పుడు మా పిల్లలు కోడిగుడ్డు చూసారంటే ఇంకా వదిలిపెట్టరు.
వాళ్ళు కూడా ముందే తినేశారు అసలు చూసి. ఓకే బాయ్.